హలో అండి. స్ట్రెయిట్ పీస్ లంగాలు అండ్ అలాగే ముసలి వాళ్ళు వేసుకుంటారు కదా! నాడా దానికే స్టిచ్ చేసి ఉంటుంది. అవి ఎలా స్టిచ్ చేయాలంటే చూడండి, ఒక 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక సైడ్‌లో ఒక 3 పీసులనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాము. ఆ మూడిటి అంటే పొడవు బార్‌లో మనం కట్ చేసామంటే అప్పుడు మనకి క్లాత్ అనేది పొడవు తగ్గిద్దనమాట. 35 ఇంచులు మాత్రమే వచ్చిద్ది లంగా పొడవనేది పాప్లైన్‌లో. అందుకని ఇటు వెడల్పు వస్తది కదా! అక్కడ కట్ చేసుకోవాలనమాట. నేనైతే 3 పీసులు కట్ చేసుకొని వాటిని ముందుగా జాయింట్ చేసుకొని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇంకా వాటిని మూడిటిని ఆ క్లాత్ అనేది పక్కన పెట్టుకుందాము. తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా మనం నాడ కుట్టేటప్పుడు అప్పుడు దాన్ని తీసుకుందామనమాట. ఈలోపు మనం ఏం చేయాలంటే లంగాని అటాచ్ చేసుకోవాలి. ముందు లంగాని మనము రెడీ చేసి పెట్టుకోవాలనమాట. చూసారు కదా! ఇది లంగా అనమాట. పొడవైతే నాకు 34 ఇంచులైతే లంగా పొడవు కావాలి. ఇదైతే 35 ఇంచులు వచ్చింది. కింద 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఆ 1 ఇంచుకి ఏం చేస్తానంటే నేను ఆ 1 ఇంచు కింద ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అక్కడ అంటే డబల్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కట్ చేసి ఉంటే మనం డబల్ ఫోల్డింగ్ చేయాలి. అక్కడ కట్ చేసి ఏం లేదు. దాన్నేదో అంటారు కదా! మొనే ఏదో అంటారు కదా! అది అలాగా చివర్లో స్ట్రెయిట్‌గా బాగుంది. అందుకని చెప్పేసి నేను ఒక ఫోల్డింగ్ మాత్రమే 1 ఇంచు అలా ఫోల్డ్ చేసుకొని మొత్తము స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే బ్యాక్ సైడ్ మనం స్టిచ్ చేసుకున్నామో అదే పైన చూడండి అక్కడ 2 సైడ్స్ ఎలా చేసుకోవాలంటే ఒక 5 ఇంచెస్ పొడవుగా ఇలా క్రాస్‌గా మనము ఇలా చూడండి 5 ఇంచెస్ విడ్త్ తోటి క్రాస్‌గా మనం అలా స్టిచ్ చేసుకోవాలనమాట. ఎందుకంటే లాస్ట్‌లో మనం జాయింట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ నాడ కుట్టుకొని అందుకని ఇప్పుడు మనం అక్కడ క్రాస్‌గా స్టిచ్ చేసుకోవాలి. అదే లెవెల్‌లో బ్యాక్ సైడు ఇటు సైడ్ కూడా ఉంటుంది గదా! ఇటు సైడ్ కూడా సేమ్ 5 ఇంచెస్ పొడవు చూసుకొని అక్కడ క్రాస్‌గా అనేది డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం. డబల్ ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనమాట. ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఇలాంటి లంగాలు ట్రై చేయండి. ఆ తర్వాత మీకు టైలరింగ్ గురించి చాలా వరకు అవగాహన వచ్చిద్ది. మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. తర్వాత డ్రెస్సులు, బ్లౌజులు అన్నీ స్టిచ్చింగ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు చూడండి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్‌లో కుచ్చులనేవి యాడ్ చేసుకోవాలనమాట. నాకు వెడల్పు అనేది లంగాని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే నడుము అనేది 17 ఇంచులు వచ్చింది. అలా 17 ఇంచులు రావడానికి ఒక్కొక్క ఇంచు నేను అంటే ఒక్కొక్క ఇంచు పట్టి వచ్చేలాగా నేను ఫోల్డింగ్ చేసుకున్నాననమాట. మొత్తం ఫోల్డింగ్ చేసుకొని అంటే కుచ్చులనే దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను క్లాత్ అనేది 2.5 మీటర్ అయితే నేను తీసుకున్నాను కాబట్టి ఆ 2.5 మీటర్‌కి చాలా క్లాత్ ఉంటుంది కాబట్టి కుచ్చులనే నేను దగ్గరగా పెట్టుకున్నాను. మీరు 2 మీటర్ తీసుకున్నారనుకోండి అప్పుడు కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇలా దగ్గరగా 2.5 మీటర్ తీసుకున్నామనుకోండి అంటే కొంచెం ముసలి వాళ్ళకి ఏంటంటే విమ్ అనేది చాలా ఎక్కువగా వచ్చిద్ది. చాలా బావుంటుంది. వాళ్ళకి ఫిట్టింగ్ కూడా చాలా బావుంటుంది. ఆల్రెడీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుట్టించుకున్నారనమాట. నాతోటే క్లాత్ కూడా కుట్టించుకున్నారు. చాలా బావుంది ఫ్రీగా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 5 తెప్పించుకొని మళ్ళీ కుట్టించుకుంటున్నారనమాట. చూసారు కదా! ఇలాగా మొత్తము స్టిచ్ చేసి నేను ఒకసారి ఆది లంగా ఎంతుందో చెక్ చేసి చూద్దాము ఇలా పెట్టుకొని. ఇప్పుడు ఆది లంగా ఎంతుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. నాకైతే 17 ఇంచులు వచ్చింది. కరెక్ట్‌గా ఇది కూడా 17 ఇంచులైతే వచ్చింది. ఒకసారి చూడండి. ఒకసారి మీకు కూడా చూపిస్తా నేను. ఆది లంగా కరెక్ట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఇందాకలా మనము పట్టి తీసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నామో దాన్ని తీసుకొని ఇలా సెంటర్‌కి ఫోల్డ్ చేయాలనమాట. ఆ చివర, ఈ చివర 2 కలుపుకొని సెంటర్‌కి ఫోల్డ్ చేసుకొని, తర్వాత వాటిని ఎలా పెట్టుకోవాలంటే చివర అనేది ఇటు సైడ్‌కి ఉండాలి. మనం ఫోల్డింగ్ అనేది ఇటు మనము జాయింటింగ్ దగ్గర ఇక్కడైతే పెట్టుకొని ఇలా చూసుకోవాలనమాట ఎంత వచ్చిందని చెప్పేసి. అప్పుడు అక్కడ మార్కింగ్ చేసుకొని ఎక్కడైతే మనకి వచ్చిందో అక్కడి నుంచి మనం జాయింట్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకుంటూ రాకూడదు. మనకి ఆ స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఎక్స్ట్రా నాడ రావాలనమాట. ఇటు సైడ్ ఎక్స్ట్రా నాడ రావాలి కాబట్టి మనం ఎక్కడైతే మనము మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి డబల్ ఫోల్డ్ చేసుకొని అది కూడా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనము కుచ్చులు పెట్టుకున్నాం కదా! బ్యాక్ సైడ్ ఉండిద్ది కదా! ఆ బ్యాక్ సైడ్ నుంచి డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా అలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట. మనము 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి దాన్ని ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచు అయితే అయ్యిద్ది. 1.5 ఇంచులో ఒక 1/2 ఇంచు దీనికెళ్ళిపోతే ఇంకా 1 ఇంచు ఉండిద్దనమాట. ఆ 1 ఇంచులో మనం మళ్ళీ ఈ ఫ్రంట్ సైడ్‌లోకి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోయిద్దనమాట.
చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి మనము అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎలా స్టిచ్ చేసుకుంటూ రావాలంటే చూడండి, ఇది స్టార్టింగ్ నాడ అనమాట. ఈ ఇప్పుడు దాన్ని ఫ్రంట్ సైడ్లోకి పెట్టుకొని చూడండి, ఇందాక కుట్టింది మన బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ అనమాట. చూడండి దాన్ని నాడ ఎలా కుట్టుకోవాలంటే ఆల్రెడీ మనము డబల్ ఫోల్డింగ్ చేసి అక్కడ కుట్టాం కాబట్టి దాన్ని ఇలాగా 2 సైడ్లు ఇలా ఫోల్డింగ్ చేసుకొని నేను అలా పెట్టాను చూడండి, అలాగా మీరు కూడా పెట్టుకొని నాడ అనేది సన్నగా రావాలి కాబట్టి అలాగా డబల్ ఫోల్డింగ్ అలా చేసుకొని ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగా మనం కుట్టుకోవాలన్నమాట. అలాగా ఎడ్జ్లో మనం కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. అలాగే కుట్టుకుంటూ రావాలి. ఆ చివర ఎక్కడైతే మనము లంగా ఆల్రెడీ మనము లంగా దగ్గర జాయింటింగ్ దగ్గర ఉన్నామో అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఆ ఖర్చుని ఇలా లోపలికి అనుకొని దాన్ని చూడండి, ఆ ఖర్చు ఏదైతే ఉందో లంగా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇలా లోపలికి వేసుకోవాలన్నమాట. లోపలికి వేసుకొని తర్వాత ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. ఇటు సైడ్ది ఇలా ఫోల్డింగ్ చేయాలి. అక్కడ మీకు ఆల్రెడీ మీరు స్టిచ్ చేస్తూ ఉంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడేమో దాన్ని చూడండి ఇలాగా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయి మనం మామూలుగా నాడాలు మనం లంగా నాడాలు ఎలా కుడతామో అలాగే సేమ్ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఎవరికైనా ఐడియా లేదు అనుకుంటే కొంచెం నాడా కుట్టే ఐడియా అయితే మీకు ఉంటుంది కాబట్టి అలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకా దానికే ఉంటుంది. మినిమం ఒక 2 మీటర్లైనా ఉండాలి. వాళ్ళు ఇలా డబల్గా లంగాకి కుట్టుకుంటారు కాబట్టి ఇలా వచ్చిద్దనమాట. చూసారు కదా, ఇప్పుడు లంగా అయితే ఇప్పుడు ఇలాగా అయిపోయింది కదా నాడ. ఇప్పుడు ఏం చేయాలంటే మనము జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. కింద నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్ 2 ఇలాగా తిప్పుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఇలాగా కింద నుంచి మనము ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకుంటూ రావాలి. పై వైపేమో రాంగ్ సైడ్ ఉండాలి, కింద వైపేమో రైట్ సైడ్లో పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా డబల్ స్టిచ్ వేయాలన్నమాట. అది కూడా సింగిల్ స్టిచ్ కాదు, డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు కుట్టు అనేది గట్టిగా ఉంటుంది, తొందరగా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు క్లారిఫై చేస్తాను. ఎలాంటి వీడియోస్ అయినా కావచ్చు, ఇలా మీరు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇలాగా 4 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా పైనుంచి చూసుకొని అక్కడికి మనము స్టిచ్ చేసుకోవాలన్నట్టు. అయిపోయింది కదా, ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, చేసేసాను. ఇప్పుడు తిప్పి వేసుకుంటే లంగా అనేది రెడీ అయిపోయింది. ఇంతే, చాలా ఈజీ. నేను కొత్తగా కుట్టినప్పుడే నాకు చాలా ఈజీ అనిపించింది, మీకు కూడా ఈజీ అనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి.